తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 1.93 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,93,36,657 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో మూర్తి తెలిపారు. భక్తుల కానుకల రూపేణా 326 గ్రాముల బంగారం, 4 కేజీల 149 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఈవో వెల్లడించారు. చోరీకి గురైన చేజరిన మొబైల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. 3 నెలల వ్యవధిలో మొబైల్ హంట్, సిఈఐఆర్ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులకు సంబంధించి 13వ విడతలో 510 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇదివరకే 12 విడతల్లో 7.56 కోట్ల విలువైన 4,275 సెల్ ఫోన్ రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సంబంధించినటువంటి ఒక 510 సెల్ ఫోన్స్ దాదాపు 1,10,00,000 రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నెంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీం దాని మీద వర్కౌట్ చేసి సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది 13వ ఫేజ్ అండి ఎపిసోడ్. ఇప్పటిదాకా 12 టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా 4,200 అండ్ ఆడ్ సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. దాదాపు 8 crores వర్త్. 13th ఫేజ్లో 510 మొబైల్స్, 1,10 lakhs వర్త్. మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని సిఈఐఆర్ ప్లాట్ఫామ్ కూడా, పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు పోర్టల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది. దీని ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కానీ పోగొట్టుకున్నట్టయితే ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసు, వాట్సాప్ సర్వీసు ప్లస్ సిఈఐఆర్ అనే పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకుంటే పోలీసు వారు మీకు సంబంధించిన సెల్ ఫోన్ని దాని మీద వర్క్ చేసి మీకు అది అందజేయడం జరుగుతుంది. అయితే ఈ భాగంలో సెల్ ఫోన్ ఈరోజు రేపు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డివైస్ అయిపోయింది. దాంట్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే మీ పాస్వర్డ్స్ కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు అప్రమత్తతోటి కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి, అద్వానీ చేయని చట్టం అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాని మోడీని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొస్తామన్నారు. కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఇస్తున్నట్లు 24% ఎస్సీ ఎస్టీలకు, 15% ఓబీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి, అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయ్యా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్సని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు
కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తా ఉన్నా. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు? ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి. ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం జగదాంబిక పాల్ అనే ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు, 2 మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు. దీన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం. బహు చట్టాన్ని నేను ఖండిస్తున్నా, ఆ బిల్లును నేను ఖండిస్తున్నా. బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం కంపల్లి గ్రామంలో రామాలయం ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఊరిలో రామాలయం ఉంటే ఊరంతా సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. రామాలయం కోసం ప్రభుత్వం తరపున 21 లక్షల రూపాయలు సిజిఎఫ్ నిధులను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రాంట్ ద్వారా 21.5 లక్ష గ్రామస్తులు 5,30,000 వేసి మొత్తంగా 26.5 లక్షల రూపాయల డబ్బులు వెచ్చించి దానిపైన పడింది కూడా చాలా మంది చందాదారులందరూ కూడా ఇచ్చినారు. దాతలందరూ కూడా అంతకన్నా ఎక్కువైంది. బాగా గుడి కట్టారు. ఒక మంచి గుడి, ప్రతి ఊరికి ఒక గుడి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ రాముల వారి ఊర్లో ఉంటే ఊరంతా సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక గట్టి నమ్మకం. కాబట్టి అంత మంచి పని ఈ ఊర్లో ఈరోజు జరగడం, నన్ను ఆహ్వానించడం జరిగింది. గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ వారి తరఫున నుంచి కూడా 21.5 లక్ష రూపాయలు సిజిఎఫ్ గ్రాంట్ కింద ఇక్కడ ఈ గుడికి వచ్చింది. ఆ ఫండ్స్తోనే గుడికి నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా ఈసారి ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా 10 లక్షల వరకే గుడికి లిమిట్ చేస్తూ ఉన్నారు. దాన్ని 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో కూడా ఉపయోగించుకోవాల్సింది అందరికీ చెప్తాను. మేము అడిగిన చోట్లందరూ కూడా సిజిఎఫ్ గ్రాంట్ల దగ్గర, సిజిఎఫ్ గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన దగ్గర అంతా కూడా దానిలకు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా గుళ్లకు మొత్తం పూర్తిగా గవర్నమెంటే వెచ్చించి కట్టడం జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఎన్ని అవకాశాలున్నా అన్నీ కూడా ఉపయోగించుకుంటుందని చెప్పి మన ప్రజలందరికీ తెలియజేసుకుంటాం. ధూపదీప నైవేద్యాల కింద ఇక్కడ పనిచేస్తున్న ఎండోమెంట్స్లో నోటిఫై అయిన గుళ్ళందరికీ అన్ని కూడా అందరి గ్రామస్తులకు కూడా ధూపదీప నైవేద్యాల కింద 10,000 రూపాయలు గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముందు 5,000 దాన్ని 10,000 చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని చోట్ల మేము ఇప్పించడం జరిగింది. మిగతా చోట అప్లికేషన్లు పెట్టుకున్న దగ్గర కూడా రివ్యూ చేసి తొందరలోనే పూర్తి అన్ని ఊర్లకు ఎండోమెంట్స్లో నోటిఫై అయిన గుళ్ళన్నిటికి కూడా ఇప్పిస్తామని చెప్పేసి తెలుగుదేశం చెప్పడం జరిగింది. ఆ మొదలు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ దేవుడి దయ ఊర్లో వాళ్ళందరి మీద కూడా ఉండాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉంగుటూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లభ మోడర్న్ రైస్ మిల్లును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. పెన్నాడ గ్రామస్తుల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారన్న మంత్రి నారాయణ. ఎయిర్పోర్టు కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడి. టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్న బోమనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. తిరుపతి జిల్లా ఎస్పీకి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.